నిన్న రాత్రి అయితే మేము కూరగాయల మార్కెట్కి వెళ్ళాము. మా దగ్గర ప్రతి శుక్రవారం మార్కెట్ పడుతుంది. నేనైతే ఇలా చిన్న వ్యాపారుల దగ్గర అయితే అస్సలు బేరం చేయను. నాకైతే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు అమ్ముకునేది వీళ్ళు పూట గడవనీకి, వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టనీకి, వాళ్ళ అన్నం తిననీకే. ఏదో వీళ్ళు ఇవి అమ్ముకొని అయితే బిల్డింగ్లు అయితే కట్టరని నేను చాలా నమ్ముతా. అసలు ఎప్పుడు ధర అడిగినా కూడా ఒక 5 రూపాయల కంటే ఎక్కువ తగ్గియమని అస్సలు అడగను. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి ఫిక్స్డ్ రేట్ ఉంటే మనం అయితే తీసుకోమా, వీళ్ళకి ఇస్తే ఏమవుతుంది అనిపిస్తుంది నాకు. అందుకే నేనైతే ఎప్పుడు బేరం ఆడ. మా బుడ్డమ్మ చిన్నదని చెప్పేసి నేను మార్కెట్కి వెళ్ళాక చాలా రోజులు అవుతుంది. మా బావనే తీసుకొస్తాడు. ఎప్పుడు ఏం కావాలన్నా మార్కెట్కి వెళ్ళి అయితే కూరగాయలైనా బయట నుంచి ఏం తీసుకురావాలన్నా మా బావనే తీసుకుంటాడు. ఇలా మాకు వారానికి సరిపడా అన్ని కూరగాయలు తీసుకున్నాం. తీసుకొని రిటర్న్ వచ్చే టైంలో ఏంటో కానీ మా పొట్టమ్మని రోజు మొత్తం నేను చూసుకున్నాం. వాళ్ళ డాడీ కనబడితే చాలు అస్సలు నా దగ్గరికి రాదు. చూడు ఎంత అడిగినా కూడా నేను ఎత్తుకుంటానా రావట్లేదు, వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్తుంది. ఇక్కడికైతే వచ్చి ఆకుకూరలు తీసుకొని ఇంకా మేము దారిపొంటి వస్తుంటే అయితే నాకు సమోసాలు కనబడ్డాయి. ప్లీజ్ బావ సమోసాలు కావాలని ఇట్లా అడిగినో లేదు, మా ఆయన అయితే మంచిగా దారి నుంచి 20 రూపాయల సమోసాలు తీసుకుండు. ఇందాక ఆకుకూరలు తీసుకున్నాం కానీ పాలకూర తీసుకోవడం మర్చిపోయినాం. ఇంకా పట్నం వచ్చిన తర్వాత కరివేపాకు కూడా కొనుక్కోవాలి, అది కూడా బంగారం అయిపోయింది. అది కూడా తీసుకొని ఇంటి బాట అయితే పట్టి ఇంటికి వచ్చినాం.